ఇప్పుడు మరి మనం జనరల్గా స్టూడెంట్స్ 700+ వచ్చేవాళ్ళు ఏ ఏరియాస్లో వాళ్ళు అంటే లైక్ ఎ చెక్ లిస్ట్ అంటే ఒక స్టూడెంట్కి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాము మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో కాలేజెస్లో ఉండి వాళ్ళు ఇప్పుడు చూడలేకపోయినా రేపు తర్వాత మనకి ఎలాగో ఇది సైట్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కూడా ఈ మెలకువలని తెలుసుకుంటారు. కానీ పేరెంట్స్ కూడా ఎవరైతే వాచ్ చేస్తున్నారో లేదంటే రేపు తర్వాత ఎవరైతే దీన్ని చూసి ఆ మెలకువలు వాళ్ళ పిల్లలకి పాస్ ఆన్ చేస్తే ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రికాషన్స్ మీరు కూడా తీసుకోండి అని వాళ్ళ స్టూడెంట్స్ కానీ లేదా స్టూడెంట్స్ డైరెక్ట్గా చూస్తున్నప్పుడు వాళ్ళు కానీ ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే జనరల్గా 700+ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్లో మనం ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, ఒకసారి ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఇప్పుడు మీ స్టూడెంట్స్ గతంలో చేసింది కానీ దీనిలో గురించి కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లుగా టేకింగ్ క్లాస్ నోట్స్ అండ్ మేక్ బుల్లెట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాస్తున్నప్పుడే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ అంటే ఏదైనా లిమిటేషన్స్ కానీ లేదా కొన్ని డిఫరెంట్గా ఉండేవి కానీ తర్వాత స్పెషల్ కండిషన్స్ కానీ స్పెషల్ కేసెస్ కానీ అలాంటి వాటిని బుల్లెట్ పాయింట్స్ లాగా మనం మార్క్ చేసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్, యాక్సలరేషన్ ఈజ్ ఎ వెక్టార్. ఆ వెక్టార్ క్వాంటిటీస్ తోటి డీల్ చేసేటప్పుడు వెక్టార్ అనేటువంటిది కాన్స్టెంట్ అంటే అది మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కాన్స్టెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్ తీసుకుందాం. వెన్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్, అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయితే దాని యాక్సలరేషన్ కాన్స్టెంట్ అనుకుంటారు చాలామంది. యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది. సో అలా మెన్షన్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ నాట్ కాన్స్టెంట్ యాక్సలరేషన్, ఇట్ ఈస్ మూవింగ్ విత్ వేరియబుల్ యాక్సలరేషన్. అలాంటివి అంటే యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్, సో డైరెక్షన్ యాక్సలరేషన్ కూడా మారుతుంది కాబట్టి అది అలాంటి పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి. అలాగే స్టాటిక్ ఫ్రిక్షన్ తీసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనగానే µs × n అనుకుంటారు. తప్పు. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది µs × n. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది <= లిమిటింగ్ ఫ్రిక్షన్. అలాంటి పాయింట్స్ నేను ఒరే ఫిజిక్స్ భాషలో చెప్తున్నాను. అలాంటివి ఆ ఫ్రిక్షన్ రన్నింగ్ నోట్స్ చెప్తున్నప్పుడు ఆ టీచర్ క్లాస్లో చెప్తున్నప్పుడు అండర్లైన్ చేసుకోవాల్సింది. అలాగే when a particle is in pure rolling, when a body is in pure rolling on a surface, at the point of contact there will be no relative motion. అంటే ఇలాంటి పాయింట్స్ అంటే ఏవైతే ఉంటున్నాయో అలాంటి స్పెసిఫిక్ పాయింట్స్ ఎక్కడైతే పొరపాటు చేయడానికి అవకాశం ఉందో అలాంటివి అండర్లైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఒక క్వశ్చన్ చాలామంది విద్యార్థులు తప్పు చేయడం జరిగింది. ఏమిటంటే మనకి ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ చేస్తే దాంతో అసోసియేట్ అయ్యేటువంటి డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి 12.27/√v. అంటే ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ అయినప్పుడు దాంతో అసోసియేట్ అయ్యే వేవ్ లెంగ్త్ ప్రపోర్షనల్ టు 1/√v. వెరాస్ ఎలక్ట్రాన్స్ కనుక ఒక హెవీ మెటల్ టార్గెట్ స్ట్రైక్ అయినట్లయితే వచ్చే ఎక్స్రేస్ ఉన్నాయే ఆ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ప్రపోర్షనల్ టు 1/v. సో ఈ రెండిట్లోనూ ఆ తేడా ఉంది. 2023లో అది గమనించకుండా చాలామంది. సో అలాంటివి అంటే ఒకటేమో లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/√v, ఇంకోటేమో లాంబ్డా ప్రపోర్షనల్ 1/v. రెండిట్లోనూ యాక్సలరేటెడ్ ఎలక్ట్రాన్స్ తోటే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో బీ కేర్ఫుల్, ఇలాంటివి మీరు అండర్లైన్ చేసుకోండి. సో దట్ ఈస్ మేక్ బుల్లెట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎక్కడైతే అలాంటి స్పెసిఫిక్గా లిమిటింగ్ కండిషన్స్ ఉన్నాయో అవి నోట్ చేసుకోవాలి. సో ఇక ఎన్సీఆర్టీ బుల్లెట్ పాయింట్స్, హ్యాండ్ నోట్స్, ఇది మీరు బయాలజీలో బాగా ఉపయోగపడుతుంది. మీరు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. జనరల్గా ఈ రెండు పాయింట్స్లో కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ క్లాస్లో జనరల్గా ఏంటంటే నేను క్లాస్ టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి నేను అడ్వైజ్ చేసేది మనం బోర్డు దగ్గర మనం క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక సీక్వెన్స్ ఎన్సీఆర్టీలో ఉన్న ప్రకారం దానిలో ఉన్న పాయింట్స్ అన్ని మనం కవర్ చేస్తున్నాం. ఓకే. అంటే స్టూడెంట్స్ జనరల్గా నేను గమనించింది ఏంటంటే మనం క్లాస్ జరిగేటప్పుడు వాళ్ళు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ముందు కూర్చుంటున్నారు మనం క్లాస్లో. నేను స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా చెప్పేది వాళ్ళ వైపు నుంచి బెనిఫిట్ జరగాలంటే యాక్చువల్గా వైల్ క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ లెట్ దెమ్ నాట్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్.
ఓకే. లెట్ దెమ్ ఓపెన్ ఎ నోట్బుక్ ఓపెన్ చేసి టీచర్ క్లాస్ జరిగేటప్పుడు ఇఫ్ దే కీప్ దేర్ టోటల్ సెన్సెస్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద బోర్డ్, వాట్ ఎవర్ ది రన్నింగ్ నోట్స్ దే కెన్ నోట్ డౌన్ సమ్ పాయింట్స్ క్విక్లీ. సో దట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే యూజువల్గా టీచర్ టీచ్ చేసేది ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా లైన్ బై లైన్ ఉండదు. బికాస్ ద టీచర్ బేసికలీ ఈ వాంట్స్ టు ఫోకస్ ఆన్ గివింగ్ ఓవరాల్ ఏరియల్ వ్యూ ఆఫ్ ది కాన్సెప్ట్. Then in the process, if student is totally focusing on the blackboard, the advantage is they'll keep noting down some important points. Later, of course, they can correlate with the textbook. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో వాళ్ళు టీచర్ రాసే రన్నింగ్ నోట్స్ కాపీ చేసుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ అనేది వాళ్ళు ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి ఉంటే వాళ్ళ అటెన్షన్ మొత్తం బోర్డు పైన ఉంటుంది. అట్లాగే నోట్ చేసుకునేటప్పుడు ఏంటంటే దే విల్ థింక్, వాళ్ళ మైండ్లో రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మళ్ళీ దాన్ని పాయింట్ రాసుకునేటప్పుడు కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేది ముందు బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది, దాన్ని మళ్ళీ నోట్స్లో రాసే ప్రాసెస్లో ఇంకొకసారి దాని వైపు చూస్తారు వాళ్ళు. సో ఎటువంటి రేపు ఫ్యూచర్లో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చినా కూడా స్టూడెంట్స్ కరెక్ట్గా ఆ రోజు సార్ క్లాస్లో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ఇది మొత్తం వాళ్ళకి రికలెక్ట్ అవుతుంది ఒకసారి, ఓకే. వాళ్ళకి విజువలైజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ బుల్లెట్ పాయింట్స్ హ్యాండ్ నోట్స్ అనేది ఇది ఏ కంటెక్స్ట్ అంటే ఇప్పుడు టీచర్ చెప్పినటువంటి రన్నింగ్ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాగో టీచర్ కవర్ చేస్తారు. తర్వాత ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఏ స్పెసిఫిక్ పాయింట్ అంటే జనరల్గా ఏంటంటే మీకు బయాలజీలో తీసుకుంటే 70% ఆఫ్ బయాలజీ టాపిక్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫర్గెట్. ఐ కెన్ పుట్ ఇట్ దిస్ వే, 70% వెరీ డిఫికల్ట్ టు ఫర్గెట్. అంటే చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి చదవగానే వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ చాలామంది చేసేది ఏంటంటే మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది, మర్చిపోతామని ప్రతిరోజు ఆచారంగా ఆ చాప్టర్ మళ్ళీ మొదటి పేజీ నుంచి చదువుతూ ఉంటారు. అంత అవసరం ఉండదు అసలు. యాక్చువల్గా బయాలజీ విపరీతంగా చాలా మంది టీచర్ చెప్తుంటారు, అవసరం ఉండదు. ఓకే. 30% ఎక్కడైతే జనరల్గా టెక్స్ట్ బుక్లో ఎక్కడన్నా కొంచెం క్రిటికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కాన్సెప్చువల్గా ఇంకొంచెం మనం ఇలాబొరేట్ చేసి చదవాలి, లేదా ఎక్కడైతే కొంచెం టిపికల్గా క్వశ్చన్ ట్విస్ట్ చేసి అడగడానికి అవకాశం ఉంది అనేది ఒక 30% సిలబస్ మాత్రమే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అంటే ఈ 70% ఈజీగా ఒకసారి చదివితే అర్థమయ్యేది, ఈ 30% మళ్ళీ రిపిటేషన్ అవసరం అయ్యేది. ఈ రెండు కనుక స్టూడెంట్ డిఫరెన్సియేషన్ కనుక వాళ్ళు డిస్క్రిమినేట్ చేయగలిగితే ఆ 30% మీదే 2-3 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లాంటప్పుడు స్టూడెంట్ సొంతంగా బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే సో ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఏ లైన్ నేను మర్చిపోయే అవకాశం ఉంది అనేది ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి వేరీ అవుతుంది. సో వాళ్ళు సొంతంగా నోట్స్ రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏ పాయింట్స్ నేను మర్చిపోయే అవకాశం ఉంది అని వాళ్ళకి అనిపించిందో అవి సెలెక్టివ్గా బుల్లెట్ పాయింట్స్ లాగా అంటే లెంగ్తీ సెంటెన్సెస్ కాకుండా కొంచెం షార్ట్ నోట్స్ కోడ్ లాంగ్వేజ్ లాగా రాసుకుంటే వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి దే కెన్ ఈజీలీ డీకోడ్ ఇట్. అండ్ ఒక చాప్టర్ మొత్తాన్ని ఒక 10 పేజీలు టెక్స్ట్ బుక్లో ఉంటే దాన్ని ఒక 2-3 పేజెస్ కండెన్స్ చేసుకొని కనుక వీళ్ళు బుల్లెట్ పాయింట్స్ రాసుకోగలిగితే రివిజన్ అప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అది మీరు వీ హ్యావ్ డిస్కస్డ్ వన్ థింగ్ 2023లోనో 24 నీటిలోనో సబ్ టాపిక్స్ ఆర్డర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, దాంట్లో సంథింగ్ మిస్ అయింది చెప్పారు. మనకి బయోటెక్నాలజీలో ఒక క్వశ్చన్ మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో యాక్చువల్గా సపోజ్ అది చాప్టర్ మనకి 9th చాప్టర్ అనుకుందాం, 9th చాప్టర్లో టెక్స్ట్ బుక్లో డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు 9.1, 9.2, 9.3, 9.4 అని సబ్ హెడ్డింగ్స్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ ఆ సబ్ హెడ్డింగ్స్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నాయో ఆ సబ్ హెడ్డింగ్స్నే వాళ్ళు కింద 4 ఆప్షన్స్ ఇచ్చి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ అని ఇచ్చారు. అంటే మ్యాటర్ మొత్తం అర్థం చేసుకోవడం అనేది సెకండరీ, కనీసం ఈ ఆర్డర్లో ఉంది అనేది సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నా కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉండదు. అట్లా కూడా అడుగుతున్నారండి స్పెసిఫిక్గా అట్లా ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా అడిగారు. అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఒక ఏబిసిడి అనే ఒక 4 డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో మొదట ఏది తర్వాత ఏది అనే దాన్ని ఆర్డర్ అడిగారు. సో దీనికి స్టూడెంట్ యాక్చువల్గా ఆ సబ్ హెడ్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్సీఆర్టీలో ఉన్నాయి కనుక గుర్తుపెట్టుకుని ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో ఇక థియరీ క్లాస్ విషయం వస్తే మన ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పరంగా తీసుకున్నట్లయితే కొన్ని టాపిక్స్ పూర్తిగా థియరీ బేస్డ్గా ఉంటాయండి, మీకు తెలియదేం కాదు. దాంట్లో థియరీ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. తర్వాత న్యూమరికల్స్ ఆఫ్ కోర్స్ మనకి టీచర్ హెల్ప్ తీసుకొని ఆన్ అండ్ ఆఫ్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ థియరీ క్లాస్ అనేటువంటిది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో క్లాస్లో కనుక వినకపోతే అది తర్వాత రికవర్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే న్యూమరికల్ సాల్వ్ చేయడం అనేటువంటిది పెద్ద డిఫికల్టీ కాదు. థియరీ క్లాస్ అనేటువంటిది క్లాస్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వినాలి, తర్వాత దాన్ని మరలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు రకరకాల పాయింట్స్ మనకి ఎన్సీఆర్టీలో కానివ్వండి, లేకపోతే మీరు క్లాస్లో టీచర్ చెప్పే నోట్స్లో కానివ్వండి,
ఏవైతే అవి ఉన్నాయో థియరీ పాయింట్స్ వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ అని పేరుకి అడుగుతున్నారే కానీ దాంట్లో కూడా ఫండమెంటల్స్ మీదే అడుగుతున్నారు. దాంట్లో అంత గొప్ప విచిత్రమైన ట్విస్ట్స్ అయితే ఇవ్వట్ల. అంటే థియరీ క్వశ్చన్ చాలామంది విద్యార్థులు ముఖ్యంగా ఫిజిక్స్ లాంటి సబ్జెక్టులో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే క్వశ్చన్ని పూర్తిగా చదవకపోవటం మూలంగా కింద ఉన్నటువంటి ఆప్షన్స్ 4టిని చదవకపోవడం మూలంగా థియరీ క్వశ్చన్స్ అనేటువంటి దగ్గర స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంత డిఫికల్ట్గా ఉండే థియరీ క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్లో ఇవ్వడం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, క్లాస్లో జాగ్రత్తగా వినాలి, తర్వాత పరీక్ష రాసేటప్పుడు 4 ఆప్షన్స్ చదువుకొని అప్పుడు చివరికి కరెక్ట్ ఆన్సర్ని ఎన్నుకోవాలి. సో ఇది దీని గురించి చెప్పండి సార్ మోహన్ రావు సార్. ఇంకోటి కూడా ఇక్కడ మనకి థియరీ క్లాసులకు సంబంధించి అంటే ఒకటి మీరు చెప్పిన ఆస్పెక్ట్, రెండోది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ జనరల్గా మనకి కాలేజీలు అంటే వాళ్ళు రెసిడెన్షియల్లో ఉండొచ్చు, లేకపోతే డే స్కాలర్స్గా ఉండొచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సరే ఒకసారి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య కారణాల వల్ల ఏదో తలనొప్పనో కడుపున నొప్పనో లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న సమస్య అని, లేదు డే స్కాలర్స్గా ఉండే స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ ఏదన్నా బయటికి టూర్ వెళ్ళటమో, పిక్నిక్ వెళ్ళటమో, లేదా బంధువులు ఇంటికి రావటమో ఇలాంటి రకరకాల కారణాలతోటి క్లాసులు మిస్ అవుతా ఉండేదని జరుగుతుంది. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే దీనికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇంకా నేను యాడ్ చేయాలనుకుంటుంది. జనరల్గా ఒక టీచరు ఒక చాప్టర్ మనకి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టీచర్ చాలా థరోగా ప్రిపేర్ అయ్యి వస్తారు క్లాస్కి. క్లాస్లో ఫస్ట్ టైం డెలివరీ చేసేటప్పుడు ఎవ్రీ టీచర్ వాంట్స్ టు గివ్ దేర్ బెస్ట్ ఇన్ ద క్లాస్. ఓకే. సో క్లాసు కనుక ఆ థియరీ క్లాస్ అనేది ఒక స్టూడెంట్ మిస్ అయ్యి జనరల్గా ఏం చేస్తారు వాళ్ళు, మనం పక్క స్టూడెంట్ నోట్స్ తీసుకోవచ్చు, ఫ్రెండ్ నోట్స్ తీసుకోవచ్చు, లేదా ఫ్రెండ్ని అడిగి చెప్పించుకోవచ్చు. ఇట్లా అనుకొని చాలామంది ఏంటంటే చిన్న చిన్న కారణాలకి క్లాస్ స్కిప్ అవుతారు. సో క్లాసు స్కిప్ అయితే ఆ టీచర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఉండే అంత ఎఫెక్టివ్నెస్ కానీ, అంత ఫ్లో కానీ, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్లారిటీలో కానీ, తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్కి మళ్ళీ మనం టీచర్ దగ్గరికి వెళ్ళినా అంత ఎఫర్ట్ పెట్టి అంత ప్రయోజనం ఉండదు, అంత క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. కాకపోతే పిల్లలు ఏంటంటే దీని తర్వాత నా ఫ్రెండ్ని అడగొచ్చు, లేదా తర్వాత ఫ్రెండ్ నోట్స్ తీసుకొని నేను ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవచ్చు అంటే అది ఎప్పటికీ గ్యాప్ లాగానే ఉంటుంది. కాబట్టి థియరీ క్లాస్ జరిగేటప్పుడు మాత్రం కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు ఎక్కడన్నా ఒకరోజు ఒక చాప్టర్, ఒక వారం రోజులు జరిగే చాప్టర్లో మధ్యలో ఒకరోజు క్లాస్ మిస్ అయితే డెఫినెట్గా ఆ లింక్ అనేది వాళ్ళకి కంటిన్యూటీ దెబ్బతింటుంది. కాబట్టి కంపల్సరీగా థియరీ క్లాసు జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటేనే ఆ కాన్సెప్ట్ మీద టోటల్ గ్రిప్ అనేది స్టూడెంట్కి వస్తుంది అనేది నా ఉద్దేశం. ఐ అగ్రీ. తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఫైలింగ్ అలాంగ్ విత్ ద కీ అన్నాం. ఇక్కడ ఏం లేదు, మనం ఎగ్జామినేషన్స్ యాక్చువల్గా మీకు ఇప్పుడు చైతన్యలో ఎగ్జామినేషన్ సిస్టమ్ మీకు ఫస్ట్ స్టూడెంట్కి ఒక ఎగ్జామినేషన్ పెడుతున్నాం. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కీ విత్ సొల్యూషన్స్ మనం ఇస్తున్నాం. అట్లాగే మనం టీచర్ ఎగ్జామినేషన్ అయిపోయిన సేమ్ డే పేపర్ డిస్కషన్, అంటే ఆ క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయి, దానిలో ఏ ఫార్ములా వాడాలి ఏంటి అనేది మనం పేపర్ డిస్కషన్ ఫ్యాకల్టీ చేస్తున్నాం. సో ఒక స్టూడెంట్కి ఎగ్జామినేషన్లో సపోజ్ ఒక 70% క్వశ్చన్స్ ఆన్సర్ చేసాడు అనుకుందాం. రిమైనింగ్ 30% క్వశ్చన్స్ నేను ఎందుకు చేయలేకపోయాను, ఇందులో నాకు కాన్సెప్చువల్గా అంత స్ట్రాంగ్ లేనా నేను, లేకపోతే ఇందులో ఏదైనా నేనే సిల్లీ మిస్టేక్ ఏమైనా చేశానా, సో ఏ కారణం వల్ల ఈ 30% క్వశ్చన్స్ తప్పు చేశాననేది వాళ్ళకి కీ ఇచ్చినప్పుడు తర్వాత పేపర్ డిస్కషన్లో అర్థమవుతుంది. మనం చాలామంది స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే ప్రతి వారం మీకు జరిగే ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపరు, దాని తర్వాత దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కీ సొల్యూషన్స్ మొత్తం రెగ్యులర్గా వీక్ బై వీక్ ఫైల్ చేసుకుంటే ఆ ఏ క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఎగ్జామ్లో చేయలేకపోయారో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కనీసం ఆ మోడల్స్ మీద మనం ఇచ్చిన సొల్యూషన్స్ ద్వారా కానీ లేదా ఫ్యాకల్టీ చెప్పే పేపర్ డిస్కషన్ల వల్ల కానీ ఆ 30% ఏదైతే ఎగ్జామ్లో చేయలేకపోయాడో అది థరో అవుతారు వాళ్ళు. అంటే ఆల్రెడీ వాళ్ళకి సాల్వ్ చేసి అంటే మిస్టేక్ చేయనటువంటి క్వశ్చన్స్ని రిపీటెడ్గా చూడనక్కర్లా, ఎలాగో వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళకి. సో ఏవైతే తప్పు చేశారో వాటిని రౌండ్ అప్ చేసి నోట్ చేసుకుంటే మనకి రివిజన్ అప్పుడు హెల్ప్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ రివిజన్ షెడ్యూల్ వచ్చినప్పుడు మనకి 7 చాప్టర్ల మీద ఒకేసారి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ 7 చాప్టర్లో లైన్ బై లైన్ చదవాలంటే ఫస్ట్ రౌండ్ చదివినట్టుగా చదివే టైం సరిపోదు. సో ఆ 70% ఏదైతే వాళ్ళు చేయగలిగారో, ఆ 30% ఏదైతే వాళ్ళకి ఫస్ట్ టైం చేయలేకపోయారో దాన్ని క్విక్గా కనుక ఆ రివిజన్ టైంలో తక్కువ టైంలో పికప్ చేస్తే దెన్ వాళ్ళు 100% నెక్స్ట్ ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంది, చాలా టైం సేవ్ అవుతుంది మీరు చెప్పారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇక్కడ అడ్వైజ్ చేసేది మనం కంపల్సరీగా క్వశ్చన్ పేపర్స్ ఈ ఎగ్జామ్ అయిపోయింది ఇంక ఈ పేపర్తో పని లేదని పక్కన పడేయకుండా
ఈ ఎగ్జామ్తో 25 నీట్ రాసేంత వరకు అవసరమే. అంతే. కాబట్టి తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్ పేపరు దానికి సంబంధించిన సొల్యూషన్స్ జాగ్రత్తగా ఫైల్ చేసుకొని ఏ క్వశ్చన్స్ అయితే తప్పు చేశారో దాన్ని మార్క్ చేసుకొని వాటిని కరెక్షన్ చేసుకుంటా పోతే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్. సో క్యాప్చర్ అండ్ స్కోరింగ్ ఏరియాస్ టు ఇంక్రీజ్ యువర్ టోటల్ మార్క్స్. ఎస్. సో ఏవైతే ఈ స్కోరింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా మరి ఆ ఏరియాస్లో ఆ సబ్ టాపిక్లో కొంచెం కనుక గట్టి పట్టు సాధించినట్లయితే మరి టోటల్ మార్క్స్ అనేటువంటివి పెంచుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలలో ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ వచ్చేటువంటి టాపిక్లు కొన్ని ఉంటాయి. వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అడ్వైజబుల్ అండి. అలాగే ఫిజిక్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఫిజిక్స్ పరంగా చెప్తాను, సార్ బయాలజీ గురించి చెప్తారు. ఫిజిక్స్ పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్, గ్రావిటేషను ఉన్నాయనుకోండి. ఎలక్ట్రోస్టాటిక్స్, గ్రావిటేషన్ రెండు ముఖ్యమైన టాపిక్స్. ఎందుకంటే మన గ్రావిటేషన్ కూడా ఒక క్వశ్చన్ చాలామంది దెబ్బతిన్నారు. ఒక శాటిలైట్ని ఒక లోవర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి షిఫ్ట్ చేసినప్పుడు టోటల్గా ఎంత ఎనర్జీ సప్లై చేయాలంటే చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే జనరల్గా ఒక బాడీని గ్రౌండ్ నుంచి కొంత హైట్ లిఫ్ట్ చేస్తే జస్ట్ వర్క్ డన్ లేదా ఎనర్జీ చేంజ్ అంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ తీసుకుంటాం. కానీ శాటిలైట్ అనేటువంటిది ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని ఒక లోయర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి తీసుకెళ్ళినప్పుడు దానికి టోటల్గా పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ రెండు పెరుగుతాయి. సో చాలామంది ఏం చేశారంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం పెంచితే సరిపోతుంది అనుకున్నారు. అది మరి కింద ఆప్షన్స్లో ఉంది, చాలామంది దెబ్బతిన్నారు. సో అలాంటి ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్లో కొంత సిమిలారిటీస్ ఉంటాయి. ఫీల్డ్, పొటెన్షియల్, తర్వాత రెండు కూడా కన్జర్వేటివ్ ఫోర్సెసే కాబట్టి రిలేషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో చాలా వరకు కామన్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి ఆ రెండింటిని కలిపి చదువుకునే అయితే ఒకదాన్ని చదివిన తర్వాత దాన్ని బట్టి రెండోది అర్థం చేసుకుంటే మ్యాక్సిమం స్కోరింగ్కి అవకాశం ఉంది. అలాగే మరి ఈ ఫ్లూయిడ్స్ తర్వాత ఇలాంటివి చూసేటప్పుడు కొన్ని కీ ఏరియాస్ ఉంటాయి. వాటిల్లో కనుక కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే గ్యారంటీగా వాటిల్లో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా చేయడానికి అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే కైనమెటిక్స్ ఈజీ చాప్టరే, కైనమెటిక్స్లో చాలా లెక్కలు ఉంటాయి, వాటిని చేసుకుంటా కూర్చుంటుంటారు. సో జనరల్గా కైనమెటిక్స్ అనేటువంటి చాప్టర్లో మనకు నీట్ పరీక్షల్లో అడిగేటువంటి క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. సో కానీ మనకి ఎక్కడ కంటెంట్ చూసినా కూడా జూనియర్ ఇంటర్లో కానీ ఎప్పుడైనా సరే దాన్ని ఎక్కువ టైం దాన్ని కేటాయిస్తారు. సో అలాంటి టాపిక్ మీద ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ లెక్కలు మీ విదిన్ ద రీచ్లోనే ఉంటాయి కాబట్టి. సో ఇట్లా కొన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో, వాటి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తే వచ్చింది. మరి బయాలజీ మీరే చెప్పాలి సార్. అంటే ఇక్కడ ఫిజిక్స్, బయాలజీ అనే దానికంటే నేను నా టీచర్ ఒక ఆయన సీనియర్ టీచరు, ఆయన సింపుల్గా కామన్ లేమ్యాన్కి కూడా అర్థమయ్యేట్టుగా ఈ నీట్ మార్క్స్ గురించి ఒక ఎనాలిసిస్ చెప్పాడు ఆయన, ఒక కంపారిజన్. అంటే ఏంటంటే మనం ఒక చెట్టుకి ఇప్పుడు నీట్లో కనుక మనం టోటల్గా మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఆయన దేంతో కంపేర్ చేస్తాడంటే ఒక రేగు చెట్టుకి మనం రేగుబళ్ళు కోసుకోవడంతో కంపేర్ చేశాడు ఆయన. ఓకే. ఆయన ఏమంటాడంటే మీరు ఒక చెట్టుకి రేగుబళ్ళు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ బాగా పండిన వాటిని తీసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత దోరగా ఉన్న వాటిని తీసుకోవాలి, పచ్చిగా ఉన్న వాటిని వదిలేయాలి. దానికి ఏం చెప్తాడంటే ఆయన రేగు చెట్టుని ఆ రేగు పళ్ళు కోసుకోవాలంటే ప్రతిదీ మనం ఒక్కొక్క పండు పట్టుకొని కోయాలంటే ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అందుకని ఆయన ఏమంటా అంటే ఫస్ట్ అసలు చెట్టు పట్టుకొని ఒకసారి షేక్ చేయమంటాడు. షేక్ చేస్తే పండినన్ని రాలుతాయి, ఆ తర్వాత ఇంకొంచెం గట్టిగా షేక్ చేస్తే కాస్త దూరగా ఉన్నాయి రాలుతాయి, పచ్చి ఎలాగో రాలవు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నీకు ఈజీగా తెలిసిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఆన్సర్ చేసుకుంటా పోతే నీకు కష్టమైన క్వశ్చన్ అయినా ఈజీ అయిన క్వశ్చన్ అయినా వచ్చేది 4 మార్కులే క్వశ్చన్కి, అంతే కదండి. కాబట్టి ఫస్ట్ నీకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మొత్తం చేసుకుంటా పోతే ఆ తర్వాత కొంచెం సెకండ్ లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్ చేసుకుంటా పోతే నీకు టోటల్ స్కోర్ పెరుగుతుంది అనేది. ఫస్ట్ స్కోర్ పెరిగే కొద్దీ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే సపోజ్ ఫస్ట్ రౌండ్లో ఒక 100 క్వశ్చన్లు చేశాడు అనుకుందాం, ఈజీగా ఉన్నాయి, బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ. ఫస్ట్ 100 క్వశ్చన్లు చేయగానే 400 మార్కులు, ఇవి గన్ షార్ట్గా ఈజీ క్వశ్చన్స్, 400 మార్కులు నాకు పాకెట్ అయిపోయింది. నేను ఇక్కడి నుంచి ఇంకొక 150 మార్క్స్కి వెళ్ళాలి అంటే ఇంకొక 40 క్వశ్చన్లు మాత్రం చేయాలి. అంటే సబ్జెక్ట్లో 10 క్వశ్చన్లు చేసుకుంటా పోయినా నాకు టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాననే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనేది. 400 మార్కులకి దాదాపు సగం టైం కూడా అంతకంటే తక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఒక్కో క్వశ్చన్కి మీకు హార్డ్లీ లెస్ దెన్ 1 మినిట్ చేసుకోవచ్చు. కాబట్టి 100 క్వశ్చన్స్కి మీకు 100 మినిట్స్ కూడా పట్టదు. సో చాలా టైం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లోడ్ సైకలాజికల్గా అమ్మయ్య
నేను దాదాపు 2/3 ఆఫ్ ద పేపర్ నేను ఫినిష్ చేశాను, ఇంకా 1/3 ఉంది, నాకు హాఫ్ ఆఫ్ ద టైం ఉంది అనే ఒక కంఫర్ట్ వాళ్ళని సిల్లీ మిస్టేక్స్ చేయకుండా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టోటల్ ఇంక్రీజ్ అవ్వటం అనేది ఫస్ట్ ముఖ్యం. ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్కి ఫస్ట్ ఎలాగైనా సరే ముందు నేను 600 నాకు టార్గెట్, ముందు 500 వరకు నేను 125 క్వశ్చన్స్, ఎక్కడైనా సరే పేపర్లో 200 క్వశ్చన్స్ ఉన్న బుక్లెట్లో ఈ 200 క్వశ్చన్స్ ఉన్న బుక్లెట్లో నాకు తెలిసిన 125 క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పేజీలో ఉన్నాయి, వెతుక్కుంటా వెళ్ళి ముందు వాటిని ఆన్సర్ చేసి పక్కన పెట్టేస్తే ఫస్ట్ 500 మార్క్స్ సేఫ్ సైడ్ ఉంటారు. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి ఆ సైకలాజికల్గా తొందరలో తప్పు చేయటం, కొంతమంది మీకు తెలుసు క్యాలిక్యులేషన్స్ కూడా సింపుల్ అడిషనల్ సబ్ట్రాక్షన్ కూడా తప్పు చేసి కంగారులో హడావుడిగా ఉంటారు చాలా మంది. తర్వాత పేపర్ సెటర్ ఒపీనియన్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలిమినేట్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మిస్లీడింగ్ గా పిల్లలతో తప్పు చేసే విధంగానే వాళ్ళు ఇస్తారు మెజారిటీ ఆఫ్ ద పేపర్లో అలాగే జరిగింది. సో అందుకని ఏంటంటే స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఓవరాల్గా టోటల్ స్కోర్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో టోటల్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద టోటల్ ఫస్ట్, దెన్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ నెక్స్ట్. సో ఆ ఆర్డర్ ప్రకారం వెళ్తే వాళ్ళు టెన్షన్ పడకుండా ముందు తెలిసిన క్వశ్చన్స్ అన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. బాగుందండి.